వైసీపీ హయాంలో ఏపీలో భారీగా విధ్వంసం జరిగిందని, దాని నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే 10 ఏళ్లు పడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని చెప్పారు. కుసుమ్ కింద 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం అనుమతినిచ్చిందని, ఏపీ గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారబోతోందని సీఎం చెప్పారు. గ్రీన్ ఎనర్జీ ద్వారా 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలవుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే అమరావతిని నిర్మిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అద్భుతంగా అమరావతిని తీర్చిదిద్దుతుంటే ఎందుకంత అసూయ అంటూ మాజీ సీఎం జగన్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఎవ్రీ డిపార్ట్మెంట్ డీఫంక్షన్ అయింది, లేకపోతే డీరైల్ చేశారు, లేకపోతే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేసి వదిలిపెట్టారు. ఎక్కడ కూడా నేను ఎప్పుడు చూడలేదు. 4th టైం సీఎం చాలాసార్లు నేను చెప్పాను, ఎప్పుడు చూడనటువంటి విధ్వంసం జరిగింది. అయితే వేరే మార్గం లేదు, దీన్ని మళ్ళీ ట్రాక్ మీద పెట్టి రీబిల్డ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఈరోజు అమరావతి మోడల్ ఏంటి? ఏం పెట్టాము డబ్బులు ఖర్చు? ప్రతి ఒక్కరు అంటున్నాడు, ఒక ఊర్లో పని కాకపోతే ఈ డబ్బులు తీసుకు ఖర్చు పెట్టామంట. కనీసం ఒక మనుషులకు కావాల్సింది మినిమం కామన్ సెన్స్ అయినా ఉండాలి. కాదని అడిగేది నీకు నష్టం ఏంటంటున్నా. ఆ భూమి రైతులు ఇచ్చారు, రాష్ట్రానికి కట్టాము, నీకెందుకు అంత వస్తుంది? తెలిసి తెలియనితనంతో లేకుంటే మూర్ఖత్వంతో మాట్లాడితే ఒక వ్యక్తులకు సమాధానం చెప్పడం కాదు, జాతికి సమాధానం చెప్పాల్సిన తెలుగు జాతి కోసం పనులు చేస్తున్నాం తప్ప వ్యక్తుల కోసం కాదు. 28,346 కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ట్రాన్స్మిషన్ లైన్స్ అడిగాం. ఇది చాలా అవసరం. ఎనర్జీని ఉత్పత్తి చేయడమే కాకుండా దాన్ని ట్రాన్స్మిషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒప్పుకున్నారు, చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రాయలసీమలో 11 గిగావాట్ సోలార్ పవర్ని ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. పంప్డ్ ఎనర్జీ కూడా ఒక 7,370 మెగావాట్లని ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటికి కూడా వారికి చెప్పిన తర్వాత దాన్ని పాజిటివ్గా తీసుకొని చేస్తా అన్నారు. సబ్స్టేషన్ ఫీడర్ లెవెల్లో కుసుమ్ కింద 2,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అనుమతించారు. అది కూడా శాంక్షన్ చేశారు. దాన్ని కూడా తీసుకొని ముందుకు పోతాం. దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది.